ఇక కూల్చివేతలు 200 గజాలు 400 గజాలు అలా కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకొని వెళ్ళి పాపం నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంట్, మిగతాయి ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్గా మొత్తం ఉన్న బలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి, నువ్వు అయ్యప్ప సొసైటీ కాడికి ఒక ఫార్ములా ఇచ్చేది ఉండే, కట్ ఆఫ్ డేట్ ఇచ్చేది ఉండే. నిలబెట్టడం చాలా కష్టం. పలగడతాం ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుండు. చంపేయండి, వదిలిపోద్ది. సిస్టమ్ ఏంటిది? ఇది కరెక్ట్ కాదు. ఇది నా బుక్స్ కూడా అక్కనే పడిపోయింది. అందరి బుక్స్, ఫ్యామిలీ మొత్తం బుక్స్ అక్కనే ఉన్నాయి. మా బ్యాగులు కూడా తీయండి. చూసాం నేడేం చేస్తుండో మీరు చూశారు. బీఆర్ఎస్ హయాంలో కొన్ని అక్రమ కట్టడాలను కూలిస్తే అది జాతి ద్రోహం అని, అది క్రిమినల్ వేస్టలని కిరాక్ మాటలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఆ రోజు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా పేదల ఇండ్లను ఏ రకంగా కూలుస్తున్నాడో మీరు చూశారు. ఇది అన్యాయం అని అడ్డొస్తామని మేము మాట్లాడితే మమ్మల్ని కూడా బుల్డోజర్లు ఎక్కించి మిమ్మల్ని తొక్కుతా, చంపుతా అని ఎంత ఘోరంగా ఈ ముఖ్యమంత్రి మాట్లాడిండో మీరు చూసాం. ఇవాళ హైదరాబాద్లో ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి విధ్వంసాలు, శిథిలాలే కనబడతాయి. ఈయన ఏడాది పాలనలో కూల్చిన ఇండ్లే ఎక్కువ, కట్టిన ఇల్లు అయితే ఒక్కటి లేదు. ఏడాది రేవంత్ రెడ్డి పాలనలో కట్టిన ఇల్లు ఒక్కటి లేదు. ఎక్కడ పోయినా కూల్చిన శిథిలాలు మాత్రం కనబడతాయి. పాప మా పసిపాప నా పుస్తకాలు తెచ్చుకుంటా, మా నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా సమయం ఇవ్వకుండా కూల్చినావు కదా. ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ వేస్ట్ మిస్టర్ రేవంత్ రెడ్డి? ఇది క్రిమినల్ వేస్ట్ కాదా? ఆ పిల్ల అమ్మాయి విద్యా సంవత్సరాన్ని కూడా ఆగం చేసినావు. మానవత్వం లేకుండా వాటర్ బాటిల్ని కూడా తెచ్చుకోకుండా కూల్చినవే. మరి ఆ రోజు నువ్వేం మాట్లాడినావు, ఇవాళ నువ్వు చేస్తున్నదేందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో.